ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ప్రచారం ప్రారంభించారు. అందులో భాగంగా పలమనేరు నగర్తో పాటు మదనపల్లి నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మదనపల్లి మినహా మిగతా 2 సభలు సక్సెస్ అవ్వడం, మదనపల్లి సభకు ఆశించిన స్థాయిలో జనం రాకపోవడంతో టీడీపీ అధినేత మదనపల్లి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారన్న ప్రచారం జరుగుతుంది. మదనపల్లి అసెంబ్లీ టికెట్ మైనారిటీ కోటా కింద కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కేటాయించారు. అయితే అప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, జనసేన రాయలసీమ కో కన్వీనర్ అయిన రామ్దాస్ చౌదరిలతో పాటు లోకల్ బీజేపీ నాయకులు పార్టీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లి సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే అయిన నవాజ్ బాషాకు సోదరుడైన షాజహాన్ను టీడీపీ అభ్యర్థిగా నిర్ణయించడంపై మిత్రపక్షాల కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ఎమ్మెల్యే వారిని అనేక కేసులు, అరెస్టులతో పాటు రకరకాలుగా ఇబ్బంది పెట్టారట. అలాంటి ఎమ్మెల్యే సోదరుని టీడీపీ క్యాండిడేట్ గా ఎంపిక చేయడాన్ని వారు సహించలేకపోతున్నారు. మదనపల్లి టీడీపీలోని కొంతమంది నాయకులు మాత్రమే షాజహాన్తో నడుస్తున్నారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు తప్ప మిగతా ఎవ్వరూ షాజహాన్ శిబిరంలో కనిపించడం లేదు. మరోవైపు వైసీపీ నూతన అభ్యర్థి అయిన నిషార్ అహ్మద్ కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డిలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. షాజహాన్ బాషా గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా టీడీపీ క్యాడర్ ఇబ్బంది పడిందంటున్నారు. ఈ నేపథ్యంలో తమను ఇబ్బంది పెట్టిన కుటుంబంలోని వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారంటూ టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మదనపల్లిలోని పరిస్థితిని గమనించి చంద్రబాబు నాయుడు అక్కడ బస చేసినప్పుడు దాన్ని సెటరేట్ చేయాలని భావించారు. తంబళ్లపల్లి, మదనపల్లి నియోజకవర్గాల నాయకులతో భేటీకి కబురు పెట్టారు. అయితే కేవలం తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ మాత్రమే చంద్రబాబును కలిసి వెళ్లారు. మదనపల్లి నుంచి షాజహాన్ బాషాతో పాటు శ్రీరామ్ చిన్నబాబు తప్ప మిగతా ఎవరూ హాజరు కాలేదని తెలుస్తోంది. షాజహాన్ బాషా స్వయంగా తానే వెళ్లి పిలిచిన మాజీ ఎమ్మెల్యే రమేష్తో పాటు మరో మాజీ ఎమ్మెల్యే శోభా బాబురెడ్డిలు చంద్రబాబును కలవడానికి రాలేదట. తమకు మాట వరుసకు కూడా అభ్యర్థి ఎంపిక గురించి చెప్పలేదని, తమ అభిప్రాయం అడగకుండానే అభ్యర్థిని ప్రకటించినప్పుడు చంద్రబాబు పిలిస్తే ఎందుకు రావాలని మాజీలు ప్రశ్నిస్తున్నారట. ఆ క్రమంలో చంద్రబాబు సభ తర్వాత మదనపల్లి అభ్యర్థిని వ్యతిరేకిస్తున్న జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు మీటింగ్ పెట్టుకున్నారట. షాజహాన్ బాషా కాకుండా ఎవరు అభ్యర్థి అయినా సహకరిస్తామని వారు తీర్మానం చేసి పార్టీ పెద్దలకు పంపారంటున్నారు. మొత్తం మీద ఈసారి ఖచ్చితంగా టీడీపీ విజయం సాధిస్తుందని అనుకున్న చోట అభ్యర్థి ఎంపిక విషయంలో జరిగిన వ్యవహారం పార్టీకి ఇబ్బందిగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏలూరు పార్లమెంటు సెగ్మెంట్ టీడీపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ పేరు ప్రకటించారు చంద్రబాబు. దాంతో అక్కడి టికెట్ ఆశావాహులు షాక్ అయ్యారు. మొదటి నుండి సీటు ఆశిస్తున్న మాజీ ఎంపీ మాగంటి బాబు అలకపాన్పు ఎక్కారు. టీడీపీ నుంచి సీటు ఆశించిన మరో నేత గోరుముచ్చు గోపాల్ యాదవ్ రాత్రికి రాత్రే వైసీపీ కండువా కప్పేసుకున్నారు. బీజేపీ నుంచి టికెట్ ఆశించిన తపన చౌదరి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దాంతో టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ అటు ప్రచారం చేయాలో ఇటు అసమ్మతి నేతలను బుజ్జగించుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజన్ లో కనిపిస్తున్నారు. ఏలూరు పార్లమెంటు స్థానం అభ్యర్థిత్వం తెలుగుదేశం పార్టీలో చిచ్చు రాజేసింది. అక్కడ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ కు టికెట్ ప్రకటించారు చంద్రబాబు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ మాగంటి బాబు టీడీపీ టికెట్ కోసం ముందు నుంచి ప్రయత్నించారు. అయితే చంద్రబాబు హ్యాండ్ ఇవ్వడమే కాక తనను అవమానించారని ఆయన ఫీల్ అవుతున్నారట. 2019 ఎన్నికల్లో ఏలూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు మాగంటి బాబు. ఓటమి తర్వాత ఆయన కుమారుల మరణంతో కుంగిపోయి కొంతకాలం ఇంటికే పరిమితమయ్యారు. ఆ విషాదాలను దిగమింగుకుని 4 ఏళ్లుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. యువగళం పాదయాత్ర సహా పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలతో పాటు మహానాడు, మినీ మహానాడు, చంద్రబాబు రా కదలిరా సభలో యాక్టివ్ రోల్ పోషించారు. ఆయా కార్యక్రమాల విజయవంతానికి గత 4 సంవత్సరాల నుండి కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా పార్టీ టికెట్ ఇవ్వకపోవడంపై
మాగంటి తన సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేస్తున్నారట. కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించడాన్ని అవమానంగా భావిస్తున్నారట. 4 నెలల క్రితం బస్సు యాత్రలో భాగంగా మాగంటి ఇంటికి వచ్చి మేమంతా మీతో ఉన్నాం, మీరే మా ఎంపీ అభ్యర్థి అని చెప్పిన యనమల రామకృష్ణుడు తన అల్లుడికి టీడీపీ టికెట్ ఎలా ఇప్పించుకున్నారని మాగంటి చాలా సీరియస్ అవుతున్నారట. మాగంటి బాబు అసంతృప్తితో ఉండడంతో దాన్ని క్యాష్ చేసుకోవడానికి వైసీపీ రెడీ అయింది. గోదావరి జిల్లాలో వైసీపీ ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మాగంటితో టచ్ లోకి వచ్చి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారట. కనీస గౌరవం లేని చోట ఉండడం కన్నా ఆత్మాభిమానంతో బయటకు రావాలని మాగంటి సన్నిహితులు కూడా సూచిస్తున్నారట. తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘకాలం సేవలందించిన తనను గుర్తించకపోగా కనీస రాజకీయ అనుభవం లేని వలస నేతను తీసుకువచ్చి ఏలూరులో నిలబెట్టడంపై బాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారంటున్నారు. తనను టీడీపీ అధిష్టానం మోసం చేసిందని తన సన్నిహితుల దగ్గర బాధపడుతున్నారట. కూటమి అభ్యర్థిని ప్రకటించిన నాటి నుండి టీడీపీ అగ్రనేతలతో పాటు కనీసం తన అనుచరుల ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకుండా మాయమైపోయారట మాగంటి బాబు. ఎక్కడ ఉన్నారో చెప్పకుండా కనీసం అందుబాటులోకి రాకపోవడంపై మాగంటి అనుచరులతో పాటు టీడీపీ ముఖ్య నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాగంటి వైసీపీ వైపు చూస్తున్నట్లు ఏలూరులో ప్రచారం మొదలైంది. ఆయనతో సన్నిహితంగా ఉండే కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆ దిశగా పావులు కదుపుతున్నారట. మరోవైపు మాగంటి బాబు తల్లిదండ్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా మంత్రిగా పనిచేశారు. వారితో సాన్నిహిత్యం ఉన్న రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు వంటి కాంగ్రెస్ సీనియర్లు కూడా బాబుతో టచ్ లోకి వచ్చారంటున్నారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కేవీపీలు ఆయనతో మంతనాలు సాగించినట్లు చెప్తున్నారు. అయితే మాగంటి బాబు పార్టీ మారుతారని